హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడీస్. ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రాసెస్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి ఒక 12, అండ్ ఒక 250 గ్రామ్స్ షుగర్ తీసుకోండి, అండ్ డ్రై ఫ్రూట్స్, ఇలాచీ, పచ్చికోవా అండ్ నెయ్యి. ఇవి టోటల్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా పీసెస్ కట్ చేసేసుకోండి. సో నేను ఇంట్లోకి చేస్తున్నాను కాబట్టి సైడ్స్ కట్ చేయట్లేదండి, మీకు వద్దనుకుంటే సైడ్స్ కట్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని నేతిలో వేయించుకోండి. సో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్లో కిస్మిస్ అనేవి మనకి చక్కగా బాల్ లాగా ఉబ్బుతాయండి. సో ఆ తర్వాత మనం వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ అందులోనే అదే కళాయిలో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ ఈ విధంగా మనకి బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, రెడ్ అండ్ బ్రౌనిష్ కలర్. తర్వాత మళ్ళీ గిన్నెలో మనం తీసుకున్న షుగర్ యాడ్ చేసేసుకొని అందులో వాటర్ వేసుకోండి. మీరు 1 కప్పు షుగర్ తీసుకుంటే 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో నేనైతే 250 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షుగర్ కరిగిన తర్వాత వాటర్లో ఒక 2 ఇలాచీ దంచుకొని అందులో యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. సో తర్వాత కలుపుకుంటే ఒక 1 మినిట్ మీకు షుగర్ మొత్తం కరిగిపోయి చక్కగా కొంచెం మరిగిన తర్వాత మీరు టచ్ చేస్తే వాటర్ అది తీసుకొని కొంచెం మనకి అతుక్కున్నట్టుగా ఉండాలండి, మనకి ఎక్కువ పాకం అవసరం లేదు. సో ఇలా అతుక్కుంటే సరిపోతుంది. అందులో మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోండి ఈ విధంగా మొత్తం. సో ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకొని దాన్ని మనం మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. సో దీనివల్ల ఆ బ్రెడ్ అనేది చక్కగా ఆ షుగర్ వాటర్ని మొత్తం పీల్చుకొని మెత్తగా అయిపోతుంది. సో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. అండ్ చాలా ఈజీ అండ్ చాలా త్వరగా అయిపోతుందండి బ్రెడ్ హల్వా అనేది. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. సో నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది బ్రెడ్ హల్వాకి. సో ఈ విధంగా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఒక 50 గ్రామ్స్ నెయ్యి అయితే సరిపోతుందండి. 12 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాం కదా, దానికి 50 గ్రామ్స్ నెయ్యి సరిపోతుంది. సో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే స్వీట్ లైక్ చేస్తారో మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా బ్రెడ్ హల్వా చాలా లైక్ చేస్తారండి. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే మనం. సో చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకి కార్నర్స్లో అంటుకోకుండా చూసారు కదా, చక్కగా ఇలా దగ్గరగా వచ్చేస్తుంది మనం కలుపుకుంటూ ఉంటే. తర్వాత పచ్చికోవా యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చికోవా అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకుంటే బ్రెడ్ హల్వా చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. మనకి జనరల్గా ఏదైనా ఫంక్షన్స్లో భోజనాల్లో మనకి స్వీట్ పెట్టినప్పుడు బ్రెడ్ హల్వా పెడుతూ ఉంటారు కదా, సో అలా ఉంటుందన్నమాట ఇది చూడడానికి చక్కగా. చూసారు కదా, కోవా వేసుకొని కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి బ్రెడ్ హల్వా అనేది. సో నేనైతే జీడిపప్పు అండ్ కిస్మిస్ అండ్ బాదం తీసుకున్నాను, మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. సో చూసారు కదా, ఫైనల్లీ కలిపేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోండి. సో చాలామంది మన వీడియోస్ అనేవి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఇలాంటి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి మాకు బూస్టప్గా ఉంటుంది. నేను లాస్ట్ టైం పెట్టిన వీడియోకి అనురాధ గారు కామెంట్ చేశారండి బ్రెడ్ హల్వా చేయమని. సో అనురాధ గారి కోసం అండ్ అదేవిధంగా మన వ్యూయర్స్ అందరి కోసం కూడా నా స్టైల్లో నేను బ్రెడ్ హల్వా చేసి చూపించాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.